సో మీ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్తారా? 4 years back I got divorced. Saturday, Sundays I was never at home అన్నమాట. ఇల్లు ఒక జైల్ లాగా అనిపించింది. డ్యూరింగ్ దట్ ఫేజ్ 1 year మా మదర్ కూడా నాతో మాట్లాడలేదు. I had to struggle everything all alone with my 2 kids. అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ అయితే ఏమంటారంటే యూ చోస్ దట్ పర్సన్, రైట్? అప్పుడు చూస్ చేసుకొని తప్పు పని చేసావు, ఇప్పుడు విడిపోయి తప్పు పని చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ సొసైటీ టెల్స్. 12 years I tried. It's not like we didn't try. చస్తావా వాడితో బతుకుతావా అంటే చావు కన్నా విడిపోవడం బెటర్ కదా. మనకి థ్రెట్ ఉంది అండ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అన్నప్పుడు ఆ గట్ ఫీలింగ్ మనకు అర్థమైపోతుంది కదా. మన మదర్స్ కి కానీ మన గ్రాండ్ మదర్స్ కి there's no other choice. Why can't we stand on our terms? So I started putting up a stalls, food stall, clothing stalls. I used to design my own clothes. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది? I am a software engineer by profession. Middle class family background. But when I started earning, అందరు అమ్మాయిలో ఉంటుంది అనుకుంటా. Like it's like a prestige issue. Everybody will wear కొత్త కొత్త నగలు every function అన్నమాట. అంత గోల్డ్ అయితే మనం పెట్టలేము. సో అప్పుడు ఐడియా వచ్చింది అంటే చిన్నగా గోల్డ్ పెట్టి. ఇన్ని ఇయర్స్ చేశారు కదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, క్విట్ చేసినప్పుడు మీకు ఏమన్నా కొంచెం బాధగా అనిపించిందా? ఒకటి ఐ అండర్స్టూడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ జాబ్ లో ఓన్లీ మన బాస్ తో మనం పడాలి. ఇన్ బిజినెస్ కస్టమర్స్, మంది వెండర్స్ తో పాటు, వర్కర్స్ తో పాటు, కారిగర్స్ తో పాటు, కస్టమర్స్ తో పాటు అందరితో మనం పడాలి. ఇట్స్ బిగ్ హెడేక్. అది దట్ ఐ రియలైజ్డ్ అన్నమాట. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ థింగ్ టు లెర్న్. నౌ ఇట్స్ గెటింగ్ బెటర్.